పండించిన పంటను కొనుగోలు చేయని అసమర్థ ప్రభుత్వాలు వెంటనే 24 గంటల కరెంటును వెంటనే ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం కాప్రీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులంతా కలిసి సోయా పంట కొనుగోళ్ల విషయంలో మరి ఆందోళన కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, సోయా పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టోటల్గా ఈ కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతులను నట్టడం ఉంచేస్తూ ఉన్నారు. ఇవాళ 45 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అనేక జాగాలలో అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాలు చేసినాం. ఇలా ఆఖరికి ఇలా అయితే 63 NH 63/B అయితే హైవే పైన కాప్రీ ఎక్స్ రోడ్ దగ్గర మరి ఇలా ధర్నా చేసినాం. దీంట్లో పాల్గొన్నటువంటి రైతులందరూ కూడా ఆవేశంతో, ఆక్రోశంతో, ఆందోళనతో ఇలా వచ్చింది. ఇప్పటికీ రంగు మారిన సోయాబీన్ కొన్న తర్వాత కూడా కలెక్టర్ ద్వారా 3 కమిటీ వేసినటువంటి కమిటీ కొనుగోలు చేస్తే వేల రైతుల పంట మళ్ళా తిరిగి రిటర్న్ వచ్చింది. జైనత్ మండల రైతుల పంట రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చుడే కాదు, ఇంత షేమ్ఫుల్ అంటే, ఇంత అవమానం అంటే ఈ ప్రభుత్వం కొన్నాక మొదటిసారి చరిత్రలో రిటర్న్ వచ్చింది. దానికి ఇప్పుడు రైతులు ట్రాక్టర్ ఛార్జీలు పెట్టుకోవాలా, అమాలీ ఛార్జీలు పెట్టుకోవాలా. ఇలా రైతుల మీదనే రుద్దుతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అందుకే ఇవాళ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని, తేమతో సంబంధం లేకుండా పత్తిని ఎట్లయితే రైతులకు మోసం జరుగుతూ ఉందో, ఇవాళ యూరియా యాప్ తోటి కానీ, ఇవాళ మరి 24 గంటల కరెంటు విషయంలో కానీ 10 గంటలు ఇప్పుడు కోత పెడతా ఉన్నారు. మీరు అన్ని ఇలా రాత్రి ఇలా సాయంత్రం 5 గంటల కట్ చేస్తే రేపు పొద్దున 3 గంటల వరకు కరెంటు ఉంటుంది రైతుల పొలాలలో. అంటే ఈ రకంగా మరి రైతు భరోసా ఎన్నికలు వస్తేనే రైతు భరోసా జ్ఞాపకం వస్తుంది. రైతు భరోసా కూడా ఈ సంక్రాంతి లోపలే అని చెప్పి ఇవన్నీ డిమాండ్తో పెట్టుకున్నాం. ఇలా అసెంబ్లీలో కూడా మా కేటీ రామారావు గారు ప్రతిపాదన పెట్టిండు. దీని మీద సోయాబీన్ పర్చేజ్ మీద చర్చ జరగాలంటే దొంగ అసెంబ్లీ ఎలా వాళ్ళు దాన్ని కూడా ప్రతిపాదన కూడా తిరస్కరించడం జరిగింది. ఆ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఇంకా 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎలా బయట ఎంపీలు ఉన్నారు. మీరు ఇప్పటికైనా తిరస్కరించినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంతో మరి ఒత్తిడి తెప్పించి మరి చేస్తారా? లేకపోతే ఇలా 29 మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అందుకొరకే రైతుల మనోధైర్యం ఇవ్వటానికి కొరకు రైతుల పక్షాన కేసీఆర్ గారి పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. 100% 100% ఈ పరిష్కారం అయ్యేంత వరకు మేము పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఇటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జోగురామన్న చెప్తున్నారు. అయితే రైతులకు ఈ యొక్క సోయా కొనుగోళ్ల విషయంలో ఎలాంటి షరతులు లేకుండానే ఈ యొక్క సోయా పంటను కూడా కొనుగోలు చేయాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి అయితే మాజీ మంత్రి జోగురామన్న చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.